అక్కడ చెక్కు రాసి తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. ఏంటి ఎవరిని అడిగారా? హలో అడిగారా? మరి వాళ్ళ సంతోషాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు? నేను నా సంతోషాన్ని, నాకు ఈ మాట చాలు, నాకు సంతోషంగా ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఇమ్మీడియట్గా అక్కడ స్పాట్ లో ఎమ్మటే అది రాసేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ కూర్చొని దేవుడు చూపిస్తుంటారు. మనకి ఆ కల్చర్ లేదు. ఆ కల్చర్ ఉన్నా మనం చాలా ఉన్నదించడానికే కష్టమైపోతుంది. ఇంకా అట్లాంటి కల్చర్ వస్తే ఏముంటుంది? ఒకసారి ఇప్పుడు మా నాన్న నా ఎదురు కనపడుతున్నారు. వాడికి ఏ ఇన్స్ట్రుమెంట్ కొనిస్తే వాడు పైకి వస్తాడు, లేకపోతే వాడికి ఏ బుక్స్, వాడికి ఏ కాలేజీలో జాయిన్ చేస్తే వాడు పైకి వస్తాడు అని ఎదుటి వాళ్ళ క్షేమాన్ని నీవు ఆలోచిస్తున్నప్పుడు నీ వ్యాపారం అంతకంటే ఆస్వాదించబడుతుంది. దుర్యాలోచన చేయొద్దని చెప్తాను. నీ పొరుగు అనే విషయం, నా పొరుగు అనే విషయంలో నేను మంచి చేయాలని ఆశపడుతున్నాను తండ్రి అని చెప్పినప్పుడు నీకు ఎప్పుడైనా లైవ్ విజయం వస్తా? చెప్పండి. నీ పొరుగు అంతా ఎప్పుడు సత్యాన్నే పలకవలను, అబద్ధం మాట్లాడద్దు, దురాలోచన చేయొద్దు, ల్యాండ్ మార్కెట్ చేయొద్దు, కబ్జా. నీకు అవసరత అనేది లేకపోతే నీకు సంతోషం ఉంటుందా? ఉందా? రోగం అనేది లేకపోతే నీకు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నందుకు సంతోషం ఉంటుందా? ఉండదా? చెప్పండి. మేము ఆరోగ్యంగా ఉన్నాము, మేము పెంచుకోవాలి, తిరుగుతాం, నడుపుతున్నాం తెలుసా మీకు అని అంటారు ఎవరన్నా? స్తోత్రం. కొద్ది మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్తున్న వాక్యం వినండి. నాకు బెంచ్కార్ BMW నెట్ వాళ్ళందరికీ కూడా ఒక అసైన్మెంట్ ఇవ్వాలని ఉంది. వాళ్ళు వచ్చి నేను అడగబెట్టాను కదా, నీకేం చేయాలి బ్రదర్ అన్నారనుకో, నీ సంఘంలో ఎవరు పేదలు ఉండకుండా చూసుకోవాలని చెప్తారు. సంతోషం అవునా? లేదా నేను అడిగి వచ్చి తీసుకున్నానని పేరు పెట్టారేనండి బాబు. హలో, అయ్యో నవ్వుతూ ఉండండి. నేను మీకు నవ్వుని, నేను చెప్పిన మాట మీకు నవ్వొచ్చింది అనుకో, మళ్ళీ మీరు తిరిగి రెస్పాండ్ అయ్యి నవ్వినప్పుడు నేను ఇచ్చిన దానికి మీరు మళ్ళీ నాకు ఇస్తున్నారు లాభం. అర్థమైందా? మనం ఎదుటి వాళ్ళ జీవితాలకి మన టైంని ఎదుటి వాళ్ళ జీవితంలో ఇద్దామనుకోండి, ఎదుటి వాళ్ళ జీవితంలో కౌన్సిలింగ్ చేసి లేకపోతే బాబు ఇట్లా ముందు ఇలా ప్రార్థన చేస్తాను అనుకో, దేవుడు మళ్ళీ మనకి తిరిగి ఏం చేస్తాడు? అదే 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసం. యూదా ఇంటి వారికి సంతోషమును, యూదా ఇంటి వారికి సంతోషమును, ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలను. కాబట్టి సత్యమును సమాధానము ప్రియముగా ఎంచండి. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఈ యొక్క సీజన్, ఈ రేలో ఇప్పుడు ఏముంటే తెలుసా? ఏమని చెప్పాను? 7:13 అన్నాను కదా. జగన్ 7:13కి SMS చేసినట్లయితే మీ SMS మేము అంగీకరిస్తాము. ఆహా ఎంత బాగుందో, మనం పంపిస్తాం. మళ్ళీ అటు నుంచి మళ్ళీ ముందే ఏమవుతుంది? సారీ అండి, లైన్స్ అది బిజీగా ఉన్నాయంట. అవునా? దేవుడు అంటున్నాడు, నేను మీతో మాట్లాడాలనుకున్నప్పుడు మీరు వినలేకపోయారు, ఇప్పుడు మీరు నాతో మాట్లాడినప్పుడు నేను మాట్లాడను. అర్థమైంది ఎందుకు చెప్పాను ఆ గొడవ? హలో, అర్థమైందా? చూసాం 19వ శతాబ్దంలో, 18వ శతాబ్దంలో, ఈ 20వ శతాబ్దంలో, 21వ శతాబ్దంలో రకరకాలుగా దేవుడు మనుషులను వాడుకుంటా ఉన్నాడు. దేవుడు ఆది అపోస్తలుల కార్యాల్లో ఏం చేశాడు? వాళ్ళ నీడ పడితే చాలు దెయ్యాలు పారిపోయినాయని, వాళ్ళ హ్యాండ్ కర్చీఫ్ తీసుకెళ్లి రోగుల దగ్గర పెడితే రోగాలు వదిలిపోయినాయని చెప్పి చదువుకుంటా విన్నాం. ఉన్నాడా లేదా రాత్రి? మరి ఇప్పుడు ఎందుకు జరగదు? నా దగ్గర ఫోన్ లేదు, అందుకే జరగట్లా. దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు కానీ నేను వినే స్థితిలో లేదు. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతారు?